హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా, సింపుల్‌గా అయిపోయే ఆనియన్ దమ్ బిర్యానీ అండి. ఈ ఆనియన్ దమ్ బిర్యానీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దీన్ని మనం చాలా సింపుల్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేయొచ్చు. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు మీకు బిర్యానీ తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ఆనియన్స్‌తో దమ్ బిర్యానీని ట్రై చేసి చూడండి. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. నేనిక్కడ ఈ ఆనియన్ దమ్ బిర్యానీ కోసం ఈ హోల్ స్పైసెస్‌ని తీసుకుంటున్నానండి. ఇప్పుడు స్పైసెస్‌ని పక్కన పెట్టుకుందాం. నేనిక్కడ ఒక 2 కప్పుల బాస్మతి రైస్‌ని తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా 2 సార్లు వాష్ చేశాక వీటిని 1 గంట నానబెట్టుకోవాలి. రైస్ అనేది బాగా నానితే మన బిర్యానీ రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకుందాం. నేనిక్కడ ఒక 200 గ్రాముల ఉల్లిపాయలని తీసుకుంటున్నానండి. నేనిక్కడ చిన్న చిన్నగా ఉండే ఉల్లిపాయలని తీసుకుంటున్నాను. ఉల్లిపాయని ఈ విధంగా మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువగా వేయించకూడదండి. ఒక 2, 3 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇలా ఒక 2, 3 నిమిషాలు వేయించాక స్టవ్‌ని ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు పెరుగుని, రుచికి సరిపడా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి, మీరు రుచికి సరిపడా కారం వేసుకోనండి. మీ టేస్ట్‌కి తగినట్టుగా నేను ఇక్కడ 1 ½ టీ స్పూన్ వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, అలాగే 2 పచ్చిమిర్చిని చాప్ చేసి వేసుకోవాలి. అలాగే కొద్దిగా జాపత్రిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇక్కడ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది. ఇలా వేసుకున్నాక అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు రైస్‌ని కుక్ చేసుకుందాం. రైస్‌కి సరిపడా వాటర్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఈ హోల్ స్పైసెస్‌ని వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను కూడా వేసుకుంటే రైస్ అనేది అతుక్కోకుండా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు మూత పెట్టి నీళ్ళని బాగా మరగనివ్వాలి. చూడండి వాటర్ అనేది బాగా మరుగుతోందండి. ఇప్పుడు మనం కడిగి పెట్టి నానబెట్టిన రైస్‌ని వేసుకుందాం. రైస్‌ని వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్‌ని మనం ఒక 90% కుక్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఓవర్ కుక్ చేయకూడదండి. 90% కుక్ చేసుకోవాలి. చూడండి మన రైస్ అనేది 90% కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి రైస్‌లో ఉన్న వాటర్‌ని తీసేసుకుందాం. వాటర్ తీసేసాక రైస్‌ని మనం కలిపి పెట్టుకున్న ఆనియన్ మిక్స్ మీద ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఈవెన్‌గా రైస్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్నాక ఇప్పుడు పైనుంచి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనాను వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక 12-15 నిమిషాలు దమ్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్లేట్ కానీ, ప్యాన్ కానీ పెట్టి దాని మీద ఈ ప్యాన్ పెట్టి దమ్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత చూడండి మన ఆనియన్ దమ్ బిర్యానీ అనేది చక్కగా దమ్ అయిందండి. అలాగే పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. చూడండి ఈ విధంగా చక్కగా దీన్ని మిక్స్ చేసుకుందాం. చూడండి చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంది గదండీ! తినటానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్‌గా అయిపోతుంది. పిల్లలైనా, పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు గూడా తప్పకుండా ఒకసారి ఆనియన్ దమ్ బిర్యానీని ట్రై చేసి చూడండి. మీకు ఈ ఆనియన్ దమ్ బిర్యానీ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి.
అలాగే ఈ ఆనియన్ దమ్ బిర్యానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.